హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాన్ని కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలం నుండి కుక్కటి శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు ఏదైతే ఇక్కడ గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసరికి 2వ తేదీ అండి, 2వ నెల 2025వ సంవత్సరము. ఇక రోజు వచ్చేసరికి ఆదివారం అండి. ఈరోజు ఏ జాములు ఏ రంగులు గెలుస్తాయని తెలియజేస్తాను. ఈరోజు మొదటి జాము చూసినట్టయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు అండి. మొదటి జాము టైంలో చూపుగా డ్యాగర్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే మీరు చూపుకైనా ముసుగుకైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాయక డ్యాగ పర్రాలు, ఎరుపు మిచ్చిన గట్టి కాయకులు, ఎర్ర మైదాలు, ఎర్ర అబ్రాసులు, రసంగి డ్యాగులు, గంధం మచ్చలు, పెట్టమారులు ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాయకులు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, కోడి సేతువాలు, కోడి పూలాలు, నల్ల కెక్కెర్లు, కోడి మైదాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మొదటి జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. చూపుగా డ్యాగలు మాత్రం వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. నెమలి చూపుగల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుగుకైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే నెమలి పింగళ్ళు, తెల్ల నెమలు, తెల్ల సేతువాలు, పాల అబ్రాసులు, నెమలి పింగళ రసంగులు, నెమలి పింగళ అబ్రాసులు, నెమలి పూలాలు, గౌడ డ్యాగులు ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి డ్యాగులు, కోడి మైదాలు, కోడి కక్కెర్లు, నల్లబొట్లు, కోడి సేతువాలు, కోడి పింగళ్ళు, కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా రెండో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. నెమలి చూపుగల పింగలు మాత్రం వీటి మీద ఉపయోగించడం పర్వాలేదు. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 వరకు అండి. ఇక్కడ కోడి చూపుగల డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుగుకైనా జోడుకైనా వేటికైనా సరే మూడో జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి డ్యాగులు, ఎర్ర కోడి కెక్కెర్లు, ఎరుపు మిచ్చిన కోడి కాయకులు, ఎర్రబుట్టు చేతువాలు, కోడి చేతువాలు, కోడి గేరువాలు, ఎర్రకోడి మైలాలు, కోడి రసంగులు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, నెమలి పచ్చకాకులు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమలి సేతువాలు, నెమలి పింగళ్ళు, కాకి డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మూడో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. కోడి చూపు గల డ్యాగలు వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఇక నాలుగో జాము వచ్చేసి 1 నుంచి 3:15 వరకు అండి. ఇక్కడ చూపు గల నెమళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే మీరు చూపుకైనా ముసుగుకైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, పచ్చకాకులు, గట్టి కాకులు, నెమలి రసంగులు, నెమలి మైలాలు, నెమలి అబ్రాసులు, నల్లబొట్లు సేతువాలు, నెమలి సేతువాలు, నెమలి డ్యాగలు, కాకి డ్యాగలు, నెమలి పింగళ్ళు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగు చూస్తే కోడి డ్యాగలు, కోడి పింగళ్ళు, కోడి నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కెక్కెర్లు, కోడి రసంగులు, కోడి అబ్రాసులు, కోడి మైదాలు, ఎర్రబొట్లు సేతువాలు, కోడి సేతువాలు, కోడి గేరువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరికి ఐదో జాము అండి. ఇక్కడ 3:15 నుంచి సాయంత్రం 5:30 వరకు ఐదో జాము అనేది ఉంటుంది. ఇక్కడ కోడి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుగుకైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాయకులు, కోడి పూలాలు, కోడి చేతువాలు, కోడి మైలాలు, తెల్ల కోడి కక్కెర్లు, కోడి పచ్చకాకులు, కోడి రసంగులు, కోడి సవలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగలు, కాకి నెమళ్ళు, నెమలి డ్యాగలు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమలి సేతువాలు, నెమలి కక్కెర్లు, నెమలి మైలాలు, తుమ్మెదల కాకులు, పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐదో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు ఇవన్నీ చూసి అయితే ఉపయోగించండి. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. వీలైనంత వరకు జాములు కూడా చూసుకోండి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. వీడియోని మాత్రం